ఇళ్ళకి వెళ్తుంటా ప్రార్థన చేయనికి. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? చెప్పమంటారా ఏం చెప్తారంటే, పాస్టర్ గారు మేము వర్ధిల్లలేకపోవడానికి గల కారణం ఏంటంటే, నేను ఎంచుకున్నానే ఈ ప్రొఫెషన్, నేను ఎంచుకున్నానే ఈ యొక్క వృత్తి, అదే నేను వర్ధిల్లకుండా నన్ను చేస్తా ఉంది. ఈ వృత్తి కాకుండా ఇంకొక వృత్తిలోకి నేను వెళ్ళింటే ఫలానా ఆ వృత్తిలో అయితే అండి నేను కంపల్సరీగా అభివృద్ధి అయి ఉండేవాడిని అని అంటుంటారు కొంతమంది. అప్పుడు నేను అంటాను ఏమనంటే, అంటే మన దేవుడికి చేత కదా దేనిలోనైనా మనల్ని వృద్ధిలోకి తీసుకొని రావడం? చెప్పండి, ఆయన ఎవరు? ఆయన అనంత జ్ఞాని. ఆయన ఎవరు అనంటే, ఆయనకు అసాధ్యమైందంటూ ఈ లోకంలో ఏదైనా ఉందా? ఆయన ఈ విశాలమైనటువంటి భూమి ఆకాశాలను సృజించినటువంటి సృష్టికర్త. నరుని యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊదినటువంటి వాడు ఆయన. నరునికి నిర్మాణమును కలుగజేసిన వాడు. అగాధ సముద్రములకి ఎల్లలు వేసినటువంటి వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? నేనంట ఏమన్నంటే, బ్రదర్ నువ్వు అంటున్న ఈ మాట అది ఏమాత్రం కూడా వాక్యానుసారమైంది కాదు. మన దేవుడు నువ్వు ఏ పని చేసినా దానిలో నిన్ను వృద్ధిలోకి అభివృద్ధిలోకి తీసుకొని వచ్చే దేవుడు అని వారితో నేను చెప్తానండి. ఎందుకు అనంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, అవర్ ప్రొఫెషన్ డస్ నాట్ మ్యాటర్. మనము అభివృద్ధిలోకి వర్ధిల్లడానికి మనము ఎంచుకున్నటువంటి వృత్తి అనేది మనము అది అభివృద్ధి పొందడానికి అది కారణం కాదు దేవుని బిడ్డలారా. కారణం ఏంటి అనంటే, మనం ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చదివినట్లయితే కీర్తనకారుడైనటువంటి దావీదు తన మొట్టమొదటి కీర్తనలో ఏమంటాడు అనంటే, 1వ కీర్తన 1వ వాక్యములో ఏమంటాడు అనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. తర్వాత అంటాడు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. తర్వాత అంటాడు, ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తారో వారు ధన్యులు అంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. చూడండి, 3 విషయాలు. 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటాడు. 2వది, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు అంటాడు. 3వది, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రులు ఎవరైతే ధ్యానిస్తారో వారు ధన్యులు అని చెప్తాడు. ఎందుకు ధన్యులు అనంటే, ఈ 3 అనుభవాలు ఎవరిలో అయితే ఉంటాయో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానిస్తారో దేవుని బిడ్డలారా వారు ధన్యులట. చూడండి, వారిని గూర్చి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అనంటే, నీటి కాలువన ఓరన నాటబడినటువంటి ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు వారిని ఆశీర్వదిస్తాడట. అంత మాత్రమే కాకుండా మరొక మాట ఉంటుంది. ఏంటి అనంటే, వాడు చేయునదంతయు కూడా సఫలమగు. వాడు చేయునదంతా కూడా సఫలమగును. వాడు చేయునది అంత అంటే, ఆ వాక్య భాగంలో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ పని నేను సఫలం చేస్తానని దేవుడు చెప్పట్లా. అర్థమవుతుందా? ఈ పని నేను సఫలము చేయలేను అని దేవుడు చెప్పట్లా. వాడు చేయున దంతయు నేను సఫలము చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు అంటే, చూడండి, మన దేవుడు ఎవరు అనంటే, మనం ఏ చేతి పని పట్టుకున్నా దానిలో మనల్ని వర్ధిల్లింప చేయుటకు సమర్థుడు. ఒకవేళ
ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే దానిలో నీవు వర్ధిల్లలేకపోతున్నావు అని అంటే చూడండి, దేవుని చేతగానే తనము కాదు, కానీ నీ జీవితంలో ఒకవేళ నీవు పాపుల మార్గాన నిలబడ్డావేమో, నీ జీవితంలో ఒకవేళ నీవు అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చున్నావేమో, నీ జీవితంలో ఒకవేళ నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దాన్ని అనుసరించి నడవట్లేదేమో, అందుకనే నీవు వర్ధిల్లలేకపోతున్నావు. ఈ రోజున మన దేవుడు ఎవరు అనంటే మనము చేయునదంతయు కూడా సఫలం చేసే దేవుడు. ఆమేన్, ఆమేన్. అవర్ ప్రొవిజన్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ అవర్ ప్రాస్పరిటీ.